ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. సంపద కోరేవాడు ఎలాంటి నియమాల్ని పాటించాలి? అసలు ఈ రోజుల్లో సంపద వస్తుంది అంటే ఎలాంటి నియమాన్ని పాటించడానికైనా సిద్ధమే, ఏ పని చేయటానికైనా సిద్ధమే. సంపద వస్తుంది అంటే ఎన్నో వ్రతాలు చేస్తుంటారు, పూజలు చేస్తూ ఉంటారు, అభిషేకాలు చేస్తూ ఉంటారు, అర్చనలు చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తూ ఉంటారు, దీపారాధనలు చేస్తూ ఉంటారు, ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. సంపద అందరికీ కావాలి కదా మరి. అయితే దానికోసం ఏదైనా చేస్తారు. కేవలం అర్చనలు, అభిషేకాలు, పూజలు చేస్తే సంపదలు వస్తాయా? మనకేం చెప్తారు? కర్మణ్యావాధికారస్తే మా ఫలేషు కదాచన. ఎవరైనా కృషి చెయ్యాలి. కృషి చేసిన వాడికి మాత్రమే ఇది వస్తుంది. ఆ కృషి చేసిన తర్వాత ఆ కృషి సక్రమమైనటువంటి మార్గంలో ఉన్నప్పుడు, తను చేస్తున్నటువంటి కార్యక్రమం, తను చేస్తున్నటువంటి పని వలన ఎవరికి కష్ట నష్టాలు లేకుండా ఉన్నప్పుడు, సమాజ శ్రేయస్సు కలిగినప్పుడు, తనకి మేలు జరిగే విధంగా ఉన్నప్పుడు మాత్రమే భగవద్ అనుగ్రహం కలుగుతుంది. లేనప్పుడు కలగదు. అందుకని మనం పూజ చేసినా కూడా ఏ పనంటే ఆ పని చేయటానికి లేదు. అలాగని కేవలం పూజలు మాత్రమే చేస్తూ ధర్మకార్యాన్ని కోరినా కూడా కాదు. మనకి శాస్త్రం ఏం చెప్తోంది? షడ్గుణంతు మనుష్యాణం సప్తమం దైవచింతనం అంటారు. అంటే 6 విధాలుగా మన ప్రయత్నాన్ని మనం చెయ్యాలి. ఎన్ని రకాలుగా మనం కృషి చెయ్యాలో, ఎన్ని కోణాల్లో దాని గురించి ఆలోచించాలో అన్ని రకాలుగా కూడా మనం చేసిన తర్వాత ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు అనుకున్నప్పుడు ఆ ఫలిత భాగాన్ని భగవంతుడి మీద ఆ భారాన్ని వేయాలి. నేను నా వంతు కృషి చేశాను, నా శక్తి మేర నేను చేశాను, ఇకపైన నువ్వు నాకు ఫలితాన్ని ఇవ్వాలని చెప్పేసి భగవంతుడిని వేడుకోవాలి. అయితే కేవలం మనం సంపద కోసం కృషి చెయ్యాలి అంటే మనము వదిలివేయవలసినటువంటి కొన్ని గుణాలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చాలా మంది కృషి చెయ్యాలంటే కొంతమంది సమాజంలో మనకి కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమిటంటే కొంతమందికి అతి నిద్ర, ఎప్పుడూ నిద్రపోతూ ఉంటారు. అసలు సంపద కోరేవాడి దగ్గర ఎప్పుడైనా సరే మహాలక్ష్మి ఎక్కడ దరి చేరుతుంది? ఉదయం ప్రాతకాలంలో కానీ సాయంత్రం కానీ నిద్రపోకూడదు. పని కోసం వెళ్ళాలి అంటే వెళ్ళి తీరాలి. కార్యాతురాణం నసుఖం న నిద్ర అంటారు. ఎవరు కార్యోన్ముఖులై ఉంటారో వాళ్ళు సుఖం గురించి, నిద్ర గురించి మరిచిపోవాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. బాగా కష్టపడి పని చెయ్యాలి. ఎంతటి కష్టానికైనా ఓర్చుకోవాలి. రాత్రి లేదు, పగలు లేదు, నిద్ర లేదు, తిండి లేదు, అన్నిటినీ మరిచి పని చెయ్యాలి. అలా చేసినప్పుడు మాత్రమే సత్ఫలితాలు వస్తాయి. మరికొంతమందికి సోమరితనం, ఇదిగో చేస్తాను, అదిగో చేస్తాను, ఇదిగో వెడతాను, అదిగో వెడతాను అని సోమరిగా కూర్చుంటూ ఉంటారు. సోమరిగా కూర్చోవటం వల్ల ఏ పనిని సాధించలేరు. ఎవరి మీదో భారం వేసి ఎవరినో నమ్మి పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అలా చేయకూడదు. మనకి ఫలితం రావాలి అంటే మనమే పర్యవేక్షణ చేసుకోవాలి, మనమే వెళ్ళాలి, మనమే చూడాలి, మనమే ఆలోచించాలి, మనమే కృషి చెయ్యాలి. సోమరితనం పనికి రాదు. అలా సోమరిగా ఉండే వాళ్ళ దగ్గరికి మహాలక్ష్మి చేరదుట. చైతన్య స్వరూపమే మహాలక్ష్మి. మరి ఆ చైతన్యం కావాలంటే మనలో జడత్వం ఉన్నంత వరకు ఆ మహాలక్ష్మి మన దరి చేరదు. అందుకని మనం ఏం చెయ్యాలి? జడత్వాన్ని పోగొట్టుకోవాలి. జడత్వం అంటే సోమరితనం. ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడైనా, ఎంత పెద్ద అధికారికమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి వాడైనా తను చేయదగినటువంటి కార్యక్రమాలన్నిటి గురించి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటాడు. దాని మీద పర్యవేక్షణ చేస్తాడు. అహర్నిశలు దాన్ని గమనిస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడ లోపాలు ఉంటే దాన్ని సవరిస్తూ ఉంటాడు. అక్కడ పని చేయటటువంటి వాళ్ళందరినీ తీసేస్తూ ఉంటాడు. అంటే కేవలం కృషి చేయటం అంటే నడుము మంచి శరీరక కష్టం చేయటం అని ఇక్కడ అర్థం కాదు. ఎవరి స్థాయిలో, ఎవరి నైపుణ్యానికి తగినటువంటి కృషిని వాళ్ళు ఆ విధంగా, ఆ మార్గంలో, ఆ కోణంలో వాళ్ళు చేయాలి. అలా కృషి చేసినప్పుడు మాత్రమే తర్వాత భగవంతుణ్ణి అర్చించాలి. అంటే ఇంత కృషి చేసినా మనకి సమయం బాగాలేదు, మనకి శత్రువులు ఉన్నారు, లేదా మనని ముంచే వాళ్ళు, మనకంటే తెలివిగల మోసగాళ్లు మన పక్కన ఉన్నారు అంటే ఇవన్నీ కూడా మన పూర్వజన్మ పాప కర్మల వలన మన చుట్టూ అలాంటి వాళ్ళు ఏర్పడుతూ ఉంటారు. ఆ దోషాలు పోవడానికి కోసమని
అప్పుడు భగవంతుణ్ణి అర్చించాలి, అభిషేకించాలి, నామజపం చేయాలి, పూజలు చేయాలి. కానీ అంతవరకు మన వంతు కృషిని మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇలాంటి చేయటం వల్ల సంపద దానంతా అదే మన దగ్గరికి వస్తుంది. ఎందుకంటే కృషి చేసిన వాడికి ఎప్పుడు కూడా కృషితో రాస్తి దుర్భిక్షం అంటారు. మన శక్తి మేర మనం కృషి చేయడం, మన మేధస్సు ఎంతవరకు పనిచేస్తుందో అన్ని కోణాల్లో మనం దాని గురించి ఆలోచించటం, అలాంటి నియమ నిబంధనలు పాటిస్తూ ఎవరు సంపద కోరుతారో తప్పనిసరిగా వాళ్ళకి సంపదలు చేరటమే కాదు, మహాలక్ష్మి స్థిరంగా వాళ్ళ దగ్గరే ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు.